మేము ఫాలో అవుతున్నాం. కార్లు వెళ్తా ఉన్నాయి. మన కాన్వాయ్ 5 కార్లే కదా, 6వ కారు ఎవరిది అని అడిగాడండి జగన్ గారు. లోపల ఉన్న లేళ్ల అప్పిరెడ్డి గారు మన నందిగం సురేష్ వస్తున్నాడు అన్నంటే, కొంత దూరం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక బంకులో పోనిచ్చి బండి డీజిల్ కొట్టించడానికి బంకులో పోనిచ్చారు. ఈ లోపల నేను దిగి కొటావుటికి పరిగెత్తుకెళ్ళి అన్న కాన్వాయ్ కాడ నుంచున్నా. ఇట్లా చూసి, సురేష్ ఎక్కడికి అన్నాడు. అన్నా నేను పులివెందులు వస్తానన్నా. టైం ఎంత అయిందో తెలుసా? 11 అయిందన్నా. అన్న, ఈ సచివాలయంలో సమావేశాలన్న రోజు నాతోనే ఉండవు కదా, ఇప్పుడన్నా వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు నా ఇంటికి వచ్చేది నువ్వు అన్నాడు. కాదన్నా, ఒకసారి పులివెందుల దాకా వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేసేంత డబ్బా ఇంతమంది ఉన్నారు, వీళ్ళంతా నాకు తోడుగానే వస్తున్నారు కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు. కాదన్నా, రావాలన్న కోరిక అన్నా అని మళ్ళీ మొండిగా మాట్లాడితే, సరే డ్రా అన్నారు. ఆయన ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏంటంటే, ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఈ మధ్య కొడాల నాని గారు కూడా అన్నారు, ఆయన మనసులో చోటు, కారులో సీట్లో ఒక చోటు నాకంటూ ఉంటే చాలు, నాకేం అవసరం లేదని. అలాంటి సీట్లో జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి, సురేష్ ఎక్కువ మన బండిలో నాతో పాటు జర్నీ చేయమని చెప్పండి. ఆ జర్నీ చేసిన సందర్భాలు అయితే ఎంతసేపుడు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించారే తప్ప ఇంకా నాకు ఏం జరిగింది ఏంటనేది అయితే 1 గంటన్నర జర్నీ చేశాను. మంచి జర్నీ చేశాను, చక్కగా అన్నీ. ఇంకో విషయం ఏంటంటే, ఆయన తింటూ 2 బ్రెడ్లు తీసుకొచ్చారు జగన్ గారు కాన్వాయ్లో వెళ్తే. ఒకటి వెనక్కిచ్చి ఒకటి ఆయన అన్నారు. ఇంతకు మించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పడానికి ఏముంటుంది మన దగ్గర, చెప్పండి. ఒక మామూలు వ్యక్తిని, ఒక కార్యకర్తని ఇంత ప్రేమగా, ఇంత దగ్గరగా తీసుకున్నాడంటే రాష్ట్ర ప్రజలను ఎంత బాగా చూసుకుంటాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు చూస్తారు ఖచ్చితంగా. ఒక్క ఛాన్స్ ఆయనకి ఇస్తే ఇంకో ఛాన్స్ ఇమ్మని ఆయన అడగరు, వీళ్ళే ఇస్తారు.